పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఇవాళ ఉదయం 3 గంటలకు గుండెపోటు రావడంతో మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణించారు. ఈ విషయాన్ని ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి చీఫ్గా, మొన్నటి వరకు గులాబీ పార్టీలో రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఇక ధర్మపురి శ్రీనివాస్ చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కొడుకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక శ్రీనివాస్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ సెప్టెంబర్ 27, 1948లో జన్మించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఆయన స్వగ్రామం. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. 7 సార్లు నిజామాబాద్ అర్బన్, ఓసారి రూరల్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. 2014 వరకు తెలంగాణ కాంగ్రెస్లో నెంబర్ 2గా ఉన్నారు. 1988లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 2015లో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. అస్తం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. చిన్న కుమారుడు బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ శాసనసభ ఉపనాయకుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఏపీలో 2 సార్లు పిసిసి చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023లో కాంగ్రెస్ చేరిక కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. కు కాంగ్రెస్ ఇన్ఛార్జి ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.